మొట్టమొదట తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకొనవలెను. అంటే నేర్చుకోవాలి అంటే మనకేమి రాదని, ఒరే ఇంగ్లీష్ నేర్చుకోరా అన్నాం అంటే అర్థం ఏంటమ్మా? ఒరే లెక్కలు నేర్చుకోరా అన్నాం, దాని అర్థం ఏంటి? అంటే ప్రత్యుపకారం నేర్చుకోండి అని అంటున్నాడంటే దాని అర్థం ఏంటి? అంటే మన రక్తంలో ప్రత్యుపకారం చేసే వ్యక్తిత్వం ఉండదు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏంటో తెలుసా, తిన్నా ఇంటి వాసాలే లెక్క పెడతారంటారు చూసారా. కొన్నిసార్లు మనుషుల పరిస్థితి అట్లా ఉంటుంది. అది ఎరిగి దేవుడు ఏమంటాడో తెలుసా, మొదట నీ తల్లిదండ్రులకు నువ్వు ప్రత్యుపకారం చేయ నేర్చుకోవాలి. ఒక చిన్న వీడియో చూపిస్తా. ఒక వ్యక్తి ఒక స్థాయికి రావటానికి ఎంతమంది ప్రోత్సాహం ఉందో ఒకసారి చూడండి. అది సక్సెస్. మామ్, డాడ్, బ్రదర్, సిస్టర్, ఏ రిలేటివ్, మేబీ ఏ ఫ్రెండ్, ఎనీవన్. చూసారా, అతడు ఒక సక్సెస్కి వెళ్ళాడు. అమ్మ, నాన్న, అన్న, తమ్ముడు, స్నేహితులు, రిలేటివ్స్, సంఘపెట్టలో ఎంతోమంది చేయూతనిస్తేనే ఈరోజు మనం సక్సెస్ అయ్యాం. సక్సెస్ అయిన తర్వాత వాళ్ళను మనం మర్చిపోయామంటే నీ అంత కృతజ్ఞత లేనిది, నీ అంత కృతజ్ఞత లేనోడు. కొంచెం కఠినంగా చెప్తా, ఆ కృతజ్ఞత బుద్ధి నీలో లేకపోతే నీలాంటివాడు నా ప్రభు నమ్ముకోవటం అవమానం. ఏమంటారు తెలుసా, సంఘాలకు వెళ్ళినప్పుడు దేవుడు నేర్పేది ఇదేనా? అరే, ఒక తోబుట్టుకు సహకరించాలి, ఒక అన్నకు చేయూతనివ్వాలి, కన్న తల్లికి ముద్ద అన్నం పెట్టాలి. ఇది కూడా మీ దేవుడు మీకు నేర్పకపోతే మీ దేవుడు మీకు నేర్పేదేంటని ఈ కృతజ్ఞత లేని ఈ కృతజ్ఞత లేని వ్యక్తులను బట్టి దేవుని నామం దూషించబడుతూ ఉంటుంది. దూషించబడింది. కృతజ్ఞత లేని కొంపలు సాతాను నిలయాలైపోతాయి. ఒక్క తల్లి 4 పిల్లలను చూసుకుంటుంది. 4 పిల్లలు ఒక తల్లిని చూడలేకపోతారు. ఒక నెల నీ దగ్గర, ఇంకో నెల నీ దగ్గర, ఇంకో నెల నీ దగ్గర, ఇంకో నెల నీ దగ్గర అంట. ఇక ఆ మాట నేను అనలేను. ఒరి పిచ్చోడా, తల్లికి మొద్దన్నం పెట్టడానికి నీకు చేతులు రాకపోతే ఏం భక్తి నీ భక్తి? దైవజనమా, నేను పుట్టిన నాటి నుండి నేటి వరకు, నీవు పుట్టిన నాటి నుండి నేటి వరకు నవమాసాలు మోసిన కన్న తల్లి ఉంది. 25 సంవత్సరాలు నేను పెంచి పోషించి కష్టార్జితంతో నేను చదివించిన తండ్రి ఉన్నాడు. ఎప్పుడు బ్రతుకులో వాళ్ళను మరిచిపోకు. మరిచిపోయావు అంటే నీ అంత కృతజ్ఞత లేనివాడు భూమి మీద లేడు.